72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి వారికి జూన్ మాసం. ఈ జూన్ మాసంలో సింహరాశిలో కేతు ఉండడం కానివ్వండి, 12వ రాశిలో ఇది మన కర్కాటక రాశిలో గురువుతో పాటు శుక్రుడు ఉండడం, బుధుడు రావడం, 14వ తారీఖు బుధుడితో పాటు రవి రావడం, ఇవన్నీ కూడా మనం చూసిస్తున్నట్టే కనుక ఇప్పటివరకు మీకు శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, భంగపడుతూ, రోడ్డు వెంబడుతూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నష్టపోతూ ఉన్నారో, ఎవరైతే ఆశాజనంగా ఉన్నారో, ఆరోగ్య సమస్యలు వచ్చి ఎవరైతే ఉన్నారో, బాధ్యతలు, బరువులు అన్ని కూడా మీ మీద తీసుకొని బాధపడుతూ ఉన్నారో, మీరు ఇంకా ఎప్పుడో మంచి రోజులు రాబోతున్నాయి వస్తాయి ఎదురు చూస్తూ ఉన్నారో, మీ అందరికీ కూడా ఒక ఆశాజనమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఈ యొక్క జూన్ మాసంలో కూడా కొంతమేర ఇలానే ఉండబోతుందని అర్థం. అంటే రేపు బాగుంటుంది కదా అని ఇవాళ బ్రతికేసినట్టుగానే ఇంకా జూలై మాసం కూడా బాగుంటుందని మీరు ఇలా ఉండాలి వెళ్తుంది. ఎందుకంటే జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు మాత్రమే మీకు చూస్తున్నాయి. కానీ కొంచెం పర్వాలేదు. ఎప్పుడు మే మాసం కన్నా కూడా జూన్ మాసంలో అయితే ఒక మెట్టు ఎక్కారు అనుకోవచ్చు. కాళ్ళ నొప్పులు వచ్చినా కూడా కొంచెం గట్టిగా పట్టుకొని ఒక మెట్టు పైకి ఎక్కొచ్చు. లేదంటే కనుక కర్ర పోటుతైనా సరే ఒక మెట్టు ఎక్కాము అని అనుకునేటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు కానీ మీ యొక్క దశాంతరదశలు కూడా మీకు దాని తగ్గట్టుగా కేతువు గాని, రాహువు గాని, అలానే శని దశాంతరదశలో ఉన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఆరోగ్యం అయితే సూచిస్తుంది. అదే ఏంటి అంటే కనుక ఎసిడిటీ గానీ, ఒబిసిటీ గానీ, లేదా స్టమక్ అనేటువంటి సమస్యలు అయితే కొంచెం కనిపిస్తా ఉన్నాయి. కొంచెం ఏదైనా ఫీవర్ లాంటి, కోల్డ్ లాంటి అయితే కూడా మీరు వెంటనే ఎక్కడైనా వైద్యుని దగ్గరికి వెళ్ళి పరిశీలించుకోండి. ప్రకృతి వైద్యునికి వెళ్ళైతే మీకు పరిశీలించుకుంటే మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఏదైనా ఫైనాన్స్ సంబంధించిన కానీ, బ్యాంకింగ్ సంబంధించి కానీ, కొత్తగా ఏదైనా జాబ్ కోసం కానీ మీరు ఎదురు చూస్తున్నట్టయితే కనుక అలాంటి వాటిలో మీకు అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. కాబట్టి 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి కొత్త రకమైన జాబులు కావాలంటే. ఇకపోతే మీ ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఈ సింహరాశి వారికి ఈ జూన్ మాసంలో 15వ తారీఖు తర్వాత మీకు పెళ్లి యోగ్యత, అంటే ఒకసారి కూడా పెళ్లి కాకపోతే పెళ్లి యోగ్యత అయితే మీకు కనిపిస్తా ఉంది. కాకపోతే పెళ్లి మాత్రం ఇప్పుడు అయ్యేటువంటి యోచన లేదు. మీకు లవ్ మ్యారేజ్ కూడా కొంచెం సెట్ అవునట్టుంది. బంధుమిత్రుల నుంచి మీకు పెళ్లి సంబంధం వచ్చేలా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలు ఎవరైనా సింహరాశిలో ఉంటే గనక మీడియా రంగంలో ఉన్నవారైనా, అలానే సినీ రంగంలో ఉన్నవారైనా, లేదు అంటే కనుక రాజకీయ రంగంలో ఉన్నవారైనా సరే మీకు అన్ని రకాలు కూడా బాగుండేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరింకొంచెం ప్రయత్నం చేయండి. డాక్టర్లుగా కావచ్చు, నర్సులుగా కావచ్చు, ఎవరైనా కలెక్టర్లు, లాయర్లుగా ఉంటే ఎవరో వారికి కూడా మంచి అవకాశాలు లబ్ధిపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇంకేదైనా పార్టీలు మీకు ఆహ్వానిస్తాయి, మంచి పదవులు మీకు కట్టబెడతాయి. కాబట్టి ఆ ప్రయత్నంగా మీరు చేయండి. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి, ఎవరిని నమ్మి చెంత చేర్చుకోకండి, ఎవరిని నమ్మి పర్సనల్ విషయాలు షేర్ చేయకండి. అలానే సింహరాశి అనగానే బాధ్యత కూడినటువంటి రాశి. ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని అనుకునే వారు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ ఫ్యాషన్ డిజైనర్ కానీ, బోటిక్ కానీ, అలానే మీకు ఏదైనా మంచి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైతే కాస్ట్యూమ్ కావచ్చు ఉంది, ఇలాంటి వాటిలో కూడా మీరు బట్టలు పెట్టుకోవచ్చు, ఇవ్వచ్చు. అన్ని రకాలుగా బాగుంటుంది. దాని తగ్గట్టుగా మీకు ఏదైనా ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు ఉన్నా, చిట్టి లాంటి విషయాలు ఉన్నా కొంతమేర బాగానే ఉంటుంది. మ్యూచువల్స్, షేర్స్ లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్టీలు వాటిలో కానీ, బెట్టింగ్లు వాటిలో కానీ అయితే ఇన్వెస్ట్ చేయకండి. చెడు అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ ఏమైనా ఉంటే కూడా మీకు తొలగిపోయేలా ప్రయత్నం చేయండి. మీకు చెడు సావాసాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని కొంచెం వైదొలగండి. లేకపోతే కనుక ఖచ్చితంగా మీ మీద ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తా ఉంది. ఇకపోతే అన్ని రకాల రంగాల్లో కొంచెం మీద ముందుకు వెళ్ళాలనుకుంటే, అలానే 27వ తారీఖు తర్వాత జూన్ 5వ తారీఖు లోపు మీకు ఏదో ఒక గండం కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటి ఏం చేయకండి. ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు ఈ పరిహారాలు చేసుకుంటే కొంతమేర మీకు అదృష్టం అనేది రాకపోయినా దురదృష్టం అయితే రాకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారి గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకవచ్చు, దొరకపోవచ్చు.
కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి, వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకు తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే గనక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే గనక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్ గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే గనక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్యల నుంచి రేత్రి గాని లేదా మంగళవారం రేత్రి గాని గనక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి గాని, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ యొక్క దత్తాత్రేయ స్వామివారి ఉండేటువంటి ఆలయంలో గనక నిద్రించండి. అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకే చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు, శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే గనక దత్తాత్రేయ స్వామి వారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీ చేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే గనక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరదోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పెళ్లిళ్ళై కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా? పెళ్ళై కూడా పిల్లలు పుట్టట్లేదా? వ్యాపార వృద్ధి రావట్లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయంటే గనక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడేలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే గనక అక్కడ మీరు పంచామృత అభిషేకం గనక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకత లింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్ట కనుక అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే గనక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారంలో చేసుకుంటే గనక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవారైతే గనక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే గనక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు, ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే
ఏ విషయం కూడా మనము పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్ గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకం పరిశీలనలో మీకు ఏదన్నా ఇందులో ఏదన్నా పాయింట్లు ఉన్నట్టయితే గనక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్ని కూడా జాతకమే ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకం జరగచ్చు, జరగపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకాన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము.